హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి పొట్టు వడియాలు. మినపప్పు పొట్టుతో పెట్టుకుంటారు. పిండి వడియాలు సగ్గుబియ్యం వడియాలు కంటే 100 రెట్లు రుచిగా ఉంటాయి. చూడ్డానికి నల్లగా ఉంటాయి అనే కానీ టేస్ట్ మట్టుకు సూపర్, నెక్స్ట్ వేరే లెవెల్ అనే చెప్పుకోవాలి. తప్పకుండా ఈ సమ్మర్లో మీరు కూడా పెట్టుకొని చాలా సులువుగా పెట్టుకోవచ్చు. నేను కొలతలు కూడా పర్ఫెక్ట్గా చూపిస్తాను మీకు. నేను ఆ కొలతలు ఫాలో అయ్యి పెట్టుకోండి. జనరల్గా ఈ వడియాలు ఉజ్జాయింపుగా వేసి పెట్టేసుకుంటూ ఉంటారు, కానీ పర్ఫెక్ట్గా రావడం కోసం కొలతలు కూడా పర్ఫెక్ట్గా చూపిస్తున్నాను మీకు. ఫస్ట్ పొట్టు వడియాలు పెట్టుకోవటానికి మినప్పప్పు పొట్టు కావాలి కదా, అందుకని ఇడ్లీ పిండి దోసల పిండి వేసి దాని మీద వచ్చే పొట్టు తీసుకున్నాను. నేను 2-3 సార్లు దోసల పిండి ఇడ్లీ పిండి వేసినప్పుడల్లా పొట్టు తీసి వాటితోటి వడియాలు పెట్టుకున్నాను. మీరు కావాలంటే పొట్టు ఫ్రిడ్జ్లో పెట్టుకుని స్టోర్ చేసుకుని మొత్తం కొంచెం ఎక్కువ అయిన తర్వాత వడియాల కింద పెట్టుకోవచ్చు. లేకపోతే హోటల్ వాళ్ళని అడిగితే ఇస్తారు పొట్టు, అలా తీసుకుని అయినా సరే మనం వడియాలు పెట్టుకోవచ్చు. ఇలా పొట్టు అంతా తీసుకుని 2-3 సార్లు బాగా వాష్ చేసి దీన్ని ఎక్కడ వాటర్ అన్నది లేకుండా గట్టిగా పిండేసుకోవాలి. నెక్స్ట్ పొట్టు తీసేసిన మినపప్పు వెట్ గ్రైండర్లో వేసి గారెల పిండి కంటే గట్టిగా రుబ్బుకోవాలి. అవసరమైతే కొద్దిగా వాటర్ వేసి రుబ్బుకోవాలి. మరి ఎక్కువ వాటర్ వేస్తే పల్చనైపోయి వడియాలు అన్నవి బాగుండవు. పిండి గట్టిగా ఉంటేనే వడియాలు బాగుంటాయి. ఇది గ్రైండింగ్ అయ్యే లోపల మనం ఒక మిక్సీ జార్లోకి కారానికి తగ్గ పచ్చిమిరపకాయలు, చిటికెడు ఇంగువ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని పెట్టుకోవాలి. నెక్స్ట్ కలుపుకోవడానికి వీలుగా ఉండే ఒక గిన్నె తీసుకుని 2 కప్పుల పొట్టు తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకున్న పిండి ఒక 1/2 కప్పు వేసుకోవాలి. జనరల్గా ఇది కొలత ఏమీ ఉండదు, పిండి వేసుకోవడం అన్నది మనం ఉజ్జాయింపుగా వేసేసుకోవచ్చు. కానీ మీకు చూపించడం కోసం నేనైతే కప్స్ తోటి కొలత చూపిస్తున్నాను. నెక్స్ట్ 1/2 స్పూన్ సాల్ట్, 1/4 స్పూన్ జీలకర్ర, గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్టు వేసుకుని 1 స్పూన్ నువ్వులు వేసుకోవాలి. నేను వేస్తున్న క్లిప్పింగ్ మిస్ అయిపోయింది, మీరు తప్పకుండా నువ్వులు అయితే వేసుకోండి 1 స్పూన్. అప్పుడే వడియాలు కరకరలాడుతూ బాగుంటాయి, కమ్మగా కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలి. సాల్ట్ రుచి చూసుకోవాలి. ఒకసారి కలుపుకున్న తర్వాత సరిపడా సాల్ట్ వేయకూడదు, కొంచెం తక్కువే టేస్ట్ అనేది చూసుకోవాలి. అప్పుడే వడియాలు ఎండిన తర్వాత సాల్ట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది వడియాలకి. నెక్స్ట్ పిండి కూడా ఎక్కువ అవ్వకూడదు, వడియాలు గట్టి వచ్చేస్తాయి. తక్కువ అయితే వడియాలు విరిగిపోతాయి. సో ఇలా చూపిస్తున్నట్టుగా గట్టిగా చేత్తో ఇలా చేస్తుంటే రౌండ్ గట్టిగా వచ్చేటట్టు చూసుకోవాలి. ఇలా పిండి కలుపుకున్న తర్వాత వడియాల పిండి దీన్ని ఒక కవర్ మీద రౌండ్గా కొంచెం పెద్ద సైజ్గా ఉండేటట్టు వడియాలు పెట్టుకోవాలి. మరి చిన్నవి పెడితే ఎండేసరికి ఇంకొంచెం చిన్నవి అయిపోతాయి. సో కొంచెం పెద్ద సైజు పెట్టుకుంటే ఎండేసరికి కొంచెం కరెక్ట్ సైజులోకి వస్తాయి. గట్టి ఎండగానే కాస్తున్నట్టు అయితే ఒక 3-4 రోజులు పెడితే సరిపోతుంది. లేకపోతే మామూలుగా లైట్గా ఎండ వస్తున్నది అంటే ఒక 5-6 రోజులు కనుక ఎండలో ఉంచితే ఇవి పర్ఫెక్ట్గా ఎండిపోతాయి. ఇలా ఎండిన వాటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై కోసం పెనం మూకిడి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని, ఆయిల్ మరి వేడి ఎక్కువ ఉండకూడదు, కొంచెం కరెక్ట్ వేడి ఉంటే సరిపోతుంది. వేడి ఆయిల్లో వేయక్కర్లేదు. దాన్ని లో ఫ్లేమ్ మీద పెట్టుకుని వడియాలు వేసి త్వరగానే వేగిపోతాయి. 2 సైడ్స్ ఒకసారి కలుపుకుని తీసేస్తే కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత తీసేసామనుకో మనకి క్రిస్పీగా పొట్టు వడియాలు రెడీ అయిపోతాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ వడియాలు వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని కలుపుకుని తిన్నా చాలా బాగుంటుంది. ఇక్కడ నేను చూపిస్తున్నట్టు శనగపప్పు పచ్చడి ఈ వడియాలు కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి. ఇంకా వడియాలంటే సాంబారు, పప్పు, పులుసుల్లోకి చాలా బాగుంటుంది, అది చెప్పక్కర్లేదు. కానీ ఇలా పచ్చళ్ళలోకి వడియాలు కలుపుకుని ముంచుకుని తినండి. ఖచ్చితంగా చెప్తున్నాను, మీకు ఒక ఫేవరెట్ అండ్ రొటీన్ రెసిపీ అయిపోతుంది మీ ఇంట్లోనిది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.